I am Rajeshwari, working as a lecturer in chemistry in Sir CRR College for Women, Eluru. In this video, we discuss about 2nd BSc Chemistry, 4th semester, paper 4, Spectroscopy and Physical Chemistry. Topic, Unit 3, Dilute Solutions 3. In this video, the topics here discussed are third colligative property, that is elevation in boiling point. For this, we have to discuss elevation in boiling point, determination of molecular weight from elevation in boiling point. Elevation in boiling point is a colligative property. Next, determination of elevation in boiling point. In this, two methods. First one is Landsberger's method. Second one is Cottrell's method. Next, relationship between elevation in boiling point and relative lowering of vapor pressure. And the next one is relationship between elevation in boiling point and osmotic pressure. Elevation in boiling point. When a liquid is heated, its vapor pressure rises, and when it becomes equal to atmospheric pressure, it starts boiling. Thus, the boiling point of a liquid may be defined as the temperature at which its vapor pressure becomes equal to atmospheric pressure, that is 1 atmosphere or 760 mm. ఏదైనా లిక్విడ్ ని హీట్ చేసినప్పుడు మనకి దాని వేపర్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇంక్రీజ్ అయిన వేపర్ ప్రెషర్ ఎప్పుడైతే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కి ఈక్వల్ అవుతుందో అప్పుడు ఆ లిక్విడ్ బాయిల్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది లిక్విడ్ ని ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే ద టెంపరేచర్ ఎట్ విచ్ ఇట్స్ వేపర్ ప్రెషర్ బికమ్స్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో ఏ టెంపరేచర్ దగ్గర అయితే మనం తీసుకున్న లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కి ఈక్వల్ అవుతుందో ఆ టెంపరేచర్ ని మనం బాయిలింగ్ పాయింట్ ఆఫ్ దట్ లిక్విడ్ అనేసి కన్సిడర్ చేసుకుంటాం. Since addition of a non-volatile solute lowers the vapor pressure of the solvent, solution always has lower vapor pressure than the solvent, and hence it must be heated to a higher temperature to make its vapor pressure equal to atmospheric pressure. With the result, the solution boils at a higher temperature than the pure solvent. ఏదైనా నాన్ వాలటైల్ సొల్యూట్ని తీసుకొచ్చి మనము ప్యూర్ సాల్వెంట్కి యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సాల్వెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. సొల్యూట్ని సాల్వెంట్కి యాడ్ చేస్తున్నాము అంటే అప్పుడు అది ఎలా కన్వర్ట్ అవుతున్నట్టు మనకి సొల్యూషన్ కింద కన్వర్ట్ అవుతున్నట్టు. సో సొల్యూషన్ యొక్క తీసుకున్నప్పుడు మనకి సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ ఎప్పుడు కూడా తక్కువగా ఉంటుంది దాన్ దట్ ఆఫ్ ది సాల్వెంట్ అనేసి చెప్తాం. అండ్ హెన్స్ ఇట్ మస్ట్ బి హీటెడ్ టు ఏ హయ్యర్ టెంపరేచర్ టు మేక్ ఇట్స్ వేపర్ ప్రెషర్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో తక్కువ వేపర్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి సొల్యూషన్ని అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి దాని టెంపరేచర్ రైజ్ చేయాలి అంటే ఎక్కువసేపు హీట్ చేయాల్సి ఉంటుంది. అంటే హై టెంపరేచర్ అనేది రిక్వైర్ అవుతుంది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కి ఈక్వల్ చేయాలి అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్. విత్ ద రిజల్ట్ ద సొల్యూషన్ బాయిల్స్ అట్ ఏ హయ్యర్ టెంపరేచర్ దాన్ ద ప్యూర్ సాల్వెంట్. కాబట్టి మనకి ఏమవుతుంది ఇక్కడ సొల్యూషన్ అనేది హై టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతుంది దాన్ దట్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ అనేసి చెప్తాం. If T0 is the boiling point of pure solvent and T is the boiling point of the solution, the difference in the two boiling points is called the elevation in boiling point, which is denoted by delta T or delta TB. సో T0 కనుక మనము బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ అని అనుకుంటే T అనేది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్ అని కన్సిడర్ చేసుకున్నప్పుడు ఆ రెండు టెంపరేచర్స్ యొక్క డిఫరెన్స్ ద డిఫరెన్స్ ఇన్ ద టూ బాయిలింగ్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ ద ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. సో ఆ రెండు బాయిలింగ్ పాయింట్స్ యొక్క డిఫరెన్స్ నే మనం ఇక్కడ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేసి తీసుకుంటున్నాం. సో దాన్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తున్నాం అంటే డెల్టా టీతో రిప్రజెంట్ చేస్తున్నాం లేదా డెల్టా టీబీ అంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ని రిప్రజెంట్ చేస్తుంది ఇది. సో ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ T0 అనేసి రాస్తాం. The elevation in the boiling point of the solvent due to addition of a non-volatile solute can be easily understood from the vapor pressure curves of pure solvents solution 1 and solution 2.
సో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది సాల్వెంట్ లో ఎలివేషన్ అనేది వస్తుందని చెప్తున్నాం కదా, ఎందుకు అంటే ఎడిషన్ ఆఫ్ ది నాన్ వాలటైల్ సొల్యూట్. సో ఈ ఫినామినాని మనము అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకి వేపర్ ప్రెషర్ కర్వ్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఆ వేపర్ ప్రెషర్ కర్వ్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ సొల్యూషన్ 1 అండ్ సొల్యూషన్ 2 ఈ చూస్తే దాని నుంచి మనకి ఈ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది సాల్వెంట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ద టెంపరేచర్స్ T0 to T1 and T2 రిప్రజెంట్ ద బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ సొల్యూషన్ 1 అండ్ సొల్యూషన్ 2. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నామంటే T0 అనేది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది సాల్వెంట్ అనేసి కన్సిడర్ చేసుకుంటున్నాం, అండ్ T1 ఈజ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్ 1 అండ్ T2 ఈజ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్ 2 అనేసి కన్సిడర్ చేసుకున్నాం. At these temperatures, vapor pressures of the solvent solution 1 and solution 2 become equal to the atmospheric pressure. So ఈ temperatures దగ్గర మనకి వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సాల్వెంట్ ఇంకా సొల్యూషన్ 1 సొల్యూషన్ 2 ఇవన్నీ కూడా మనకి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కి ఈక్వల్ అవుతాయి. This is the vapor pressure temperature curve showing elevation in boiling point of the solution. సో ఇక్కడ వేపర్ ప్రెషర్ కి టెంపరేచర్ కి కర్వ్స్ తీసుకున్నప్పుడు మనకి ఏంటి అంటే ఈ 3 కర్వ్స్ రిప్రజెంట్ చేస్తున్నాయి. ఇక్కడ ఇది ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చి సాల్వెంట్ కర్వ్, రెండోది సొల్యూషన్ 1, మూడోది సొల్యూషన్ 2. ఈ T0 to T1 T2 అనేవి ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకున్నాము. బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ సొల్యూషన్ 1 అండ్ సొల్యూషన్ 2. అలాగే P0 P1 P2 అనేవి ఏంటి అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ సొల్యూషన్ 1 అండ్ సొల్యూషన్ 2. Thus T1 minus T0 is the elevation in boiling point of solution 1 and denoted by delta T1. సో ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ 1 కావాలి అంటే మనం ఇక్కడ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ అండ్ సొల్యూషన్ 1 తీసుకుంటున్నాము, దట్ ఈస్ T1 minus T0. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేసుకుంటున్నాము అంటే డెల్టా T1 అనేసి రిప్రజెంట్ చేస్తున్నాం. సిమిలర్లీ T2 minus T0 is the elevation in boiling point of solution 2 and denoted by delta T2. సో సొల్యూషన్ 1కి చెప్పుకున్నట్టుగానే సొల్యూషన్ 2కి కూడా ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ తీసుకున్నప్పుడు మనకి ఎలా వస్తుందంటే డిఫరెన్స్ బిట్వీన్ ద బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ సొల్యూషన్ 2 అండ్ ప్యూర్ సాల్వెంట్ తీసుకుంటున్నాము, T2 minus T0. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే డెల్టా T2 తోటి రిప్రజెంట్ చేస్తున్నాం. ఫర్దర్ డెల్టా T2 ఈజ్ గ్రేటర్ దాన్ డెల్టా T1. సో మనకి ఇక్కడ ఏంటి అంటే డెల్టా T2 వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది దాని కంపేర్ టు డెల్టా T1. ఇక్కడ ఈ గ్రాఫ్ని తీసుకున్నప్పుడు మనకి ఇలా 3 కర్వ్స్ ఇచ్చాయి అని చెప్తున్నాము. ఇవి వేపర్ ప్రెషర్స్ను బాయిలింగ్ పాయింట్స్ అని కన్సిడర్ చేసుకుంటున్నాం కదా, చేసుకున్నప్పుడు ఇక్కడ కొన్ని పాయింట్స్ పెట్టుకున్నాం చూడండి, ABCDE అనేది. సో వీటిని ఇలా కన్సిడర్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఈ ABD ఇక్కడ ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది, అలాగే మనకి ఇక్కడ ఇంకొక ట్రయాంగిల్ కనిపిస్తుంది ACE అనేది. సో 2 సిమిలర్ ట్రయాంగిల్స్ని ఇక్కడ కన్సిడర్ చేసుకుంటాము. దీని నుంచి మనకి వేపర్ ప్రెషరు ఇంకా డిఫరెన్స్ బిట్వీన్ ద బాయిలింగ్ పాయింట్స్ అవి కన్సిడర్ చేసుకుంటాం. For dilute solutions, the curves BD and CE are approximately parallel straight lines. Therefore, triangles ABD and ACE are similar. సో చూడండి ఒకసారి, ఇక్కడ మనము ఏం చెప్పుకుంటున్నాము, 2 సిమిలర్ లైన్స్ అని ప్యారలల్ స్ట్రైట్ లైన్స్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. ఏంటి అవి ప్యారలల్ స్ట్రైట్ లైన్స్ అంటే మనకి ఇక్కడ BD అండ్ CE ఈ 2 కర్వ్స్ తీసుకున్నప్పుడు ఇవి 2 ప్యారలల్ స్ట్రైట్ లైన్స్ కింద కన్సిడర్ చేసుకుంటే మనకి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ అని చెప్పుకున్నాం కదా, ఏంటవి అంటే ABD అనేది, నెక్స్ట్ ACE, ఈ 2 కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో సిమిలర్ ట్రయాంగిల్స్ కింద కన్సిడర్ చేసుకున్నప్పుడు ఎట్లా రాసుకోవచ్చు అంటే మనం ఇక్కడ AB by AC is equal to AD by AE అనేసి చెప్తాం. ఆర్ AB ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం ఇక్కడ, ఒకసారి మళ్ళీ డయాగ్రామ్ చూడండి, AB అంటున్నాం అంటే ఈ డిఫరెన్స్ తీసుకుంటున్నాం. సో AB ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ T1 minus T0 అనేసి రాసుకుంటాము. అలాగే AC ప్లేస్లో అంటే AC ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అంటే T2 minus T0 అనేసి రాసుకుంటాం. నెక్స్ట్ AD అంటే ఈ లైన్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ ఈ డిఫరెన్స్ చూపిస్తుంది. సో ఇక్కడ వేపర్ ప్రెషర్స్ తీసుకున్నప్పుడు మనకి ఏం రాసుకోవచ్చు అంటే P0 minus P1 రాసుకుంటాము. అలాగే నెక్స్ట్ AE, ఇక్కడ ఈ పాయింట్ AE తీసుకున్నప్పుడు మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే దీని డిఫరెన్స్ చూపిస్తుంది. డిఫరెన్స్ వచ్చేసరికి ఏంటి అంటే P0 minus
P2ని రిప్రజెంట్ చేస్తుంది. సో అదే రాసుకున్నాం ఇక్కడ చూడండి. AB by AC is equal to AD by AE ప్లస్లో ఏం రాసుకుంటున్నాము, T1 minus T0 by T2 minus T0 is equal to P0 minus P1 by P0 minus P2, where P0 is equal to vapor pressure of the solvent, P1 is equal to vapor pressure of the solution 1, P2 is equal to vapor pressure of the solution 2. సో ఈ డిఫరెన్స్ తీసుకున్నప్పుడు P0 మైనస్ P1 అనేది దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే లవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఫర్ సొల్యూషన్ 1. అలాగే P0 మైనస్ P2 ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే లవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఫర్ సొల్యూషన్ 2. నెక్స్ట్ T1 మైనస్ T0 represents elevation in boiling point for solution 1. Similarly, T2 minus T0 represents elevation in boiling point for solution 2. From equation 1, it is evident that elevation in boiling point is directly proportional to the lowering of vapor pressure. సో ఈక్వేషన్ 1 నుంచి మనకి ఏం తెలుస్తుంది అంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేది లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది అనేసి చెప్తాము. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే డెల్టా టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు P0 మైనస్ P. దీన్ని ఈక్వేషన్ 2 అనేసి అనుకుంటున్నాం. Next one, determination of molecular weight from elevation in boiling point. సో ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ని యూజ్ చేసి మాలిక్యులర్ వెయిట్ని ఎలా డిటర్మైన్ చేసుకుంటాం ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఏం తీసుకుంటున్నాము అంటే అకార్డింగ్ టు రౌల్స్ లా తీసుకున్నాము. రౌల్స్ లా నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే P0 minus P by P0 is proportional to Wm by Mw. సో ఇది ఎట్లా వచ్చింది మనకి అంటే అనదర్ ఫార్మ్ ఆఫ్ రౌల్స్ లా తీసుకున్నప్పుడు స్మాల్ n బై క్యాపిటల్ n అని రాసుకున్నాం కదా, దాని నుంచి స్మాల్ n అండ్ క్యాపిటల్ n వాల్యూస్ ప్లేస్లో స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు స్మాల్ w బై స్మాల్ m అండ్ క్యాపిటల్ n ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ m బై క్యాపిటల్ w బై క్యాపిటల్ m అని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇక్కడ దాని నుంచి ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. సో దీన్ని మళ్ళీ ఎట్లా రాసుకోవచ్చు అంటే ఆర్ P0 మైనస్ P ఈజ్ ప్రపోర్షనల్ టు W స్మాల్ w క్యాపిటల్ M బై స్మాల్ m క్యాపిటల్ W ఇంటూ P0. సిన్స్ M is constant and P0 is also constant at a fixed temperature, the equation becomes. సో ఇక్కడ m వాల్యూ అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ కాన్స్టెంట్ గా ఉంటుంది, అలాగే వేపర్ ప్రెషర్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ కూడా కాన్స్టెంట్ ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర తీసుకున్నప్పుడు. కాబట్టి ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు అంటే P0 మైనస్ P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్మాల్ w బై స్మాల్ m ఇంటూ క్యాపిటల్ W. దీన్ని ఈక్వేషన్ 3 అనేసి అనుకుంటున్నాం. From equation 2 and 3 we get, so equation 2 and 3 నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే delta T is directly proportional to small w by small m into capital W, or delta T is equal to ఈ proportionality తీసేసి ఈక్వల్ టు రాసుకోవాలి అంటే మనం ఒక కాన్స్టెంట్ని తీసుకుంటాం కదా, ఇక్కడ కాన్స్టెంట్ వచ్చి KB అనేసి తీసుకుంటున్నాము. KB ఇంటూ స్మాల్ w బై స్మాల్ m ఇంటూ క్యాపిటల్ W. దీన్ని ఈక్వేషన్ 4 అనేసి అనుకుంటున్నాం. వేర్ KB is a constant called boiling point constant or ebuloscopic constant or molar elevation constant. సో KB అనేది ఏంటి అంటే ఒక కాన్స్టెంట్, దాన్ని ఏం చెప్తున్నాం మనం అంటే బాయిలింగ్ పాయింట్ కాన్స్టెంట్ అనేసి చెప్తాము. దీన్నే ఇంకొక పేరు ఏం చెప్పచ్చు అంటే ebuloscopic constant లేదు molar elevation constant అని కూడా చెప్తాం అన్నమాట. If molality of the solution is equal to 1, that is when number of moles of the solute, that is small w by small m is equal to 1 and weight of the solvent capital W is equal to 1000 grams, then the equation 4 becomes delta T is equal to KB. మొలాలిటీ ఆఫ్ ది సొల్యూషన్ కనుక 1 అని కన్సిడర్ చేసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ ఏమవుతుంది అంటే 1 అవుతుంది. అప్పుడు అంటే స్మాల్ w బై స్మాల్ m వాల్యూ మనం 1 అని రాసుకుంటాం. అలాగే వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ తీసుకునేటప్పుడు ఏమవుతుంది అంటే క్యాపిటల్ W వాల్యూ వచ్చి అక్కడ మొలాలిటీ కాబట్టి 1 kg ఆఫ్ ది సాల్వెంట్ అని తీసుకుంటున్నాం కదా, సో 1000 grams అనేసి తీసుకుంటున్నాం. అప్పుడు ఈక్వేషన్ 4 ఎలా చేంజ్ అవుతుంది అంటే ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి డెల్టా T ఈజ్ ఈక్వల్ టు KB అంటే కాన్స్టెంట్కి ఈక్వల్ అవుతుంది. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేది ఎబులోస్కోపిక్ కాన్స్టెంట్కి ఈక్వల్ అవుతుంది.
Thus, molar elevation constant may be defined as the elevation in boiling point produced by dissolving 1 mole of any solute in 1 kg of the solvent. So, మనకి వచ్చిన ఈక్వేషన్ నుంచి మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్ ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే the elevation in boiling point produced by dissolving 1 mole of any solute in 1 kg of the solvent అనేసి చెప్తాము. సో అంటే మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్ మనకి ఇక్కడ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఈక్వల్ అయ్యింది కదా. సో ఆ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఎప్పుడు ప్రొడ్యూస్ అయిన బాయిలింగ్ పాయింట్ అంటే 1 మోల్ ఆఫ్ ది ఈ సొల్యూట్ ని 1 kg ఆఫ్ ది సాల్వెంట్ లో డిజాల్వ్ చేసినప్పుడు ప్రొడ్యూస్ అయిన ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ కి మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్ అనేసి డిఫైన్ చేసుకుంటాం. ఇన్ జనరల్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ మొలాలిటీ ఆఫ్ ది సొల్యూషన్. సో జనరల్ గా మనము ఎట్లా రాసుకోవచ్చు అంటే డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ మొలాలిటీ ఆఫ్ ది సొల్యూషన్. దీన్ని ఈక్వేషన్ 5 అనేసి రిప్రజెంట్ చేస్తున్నాం. ఇఫ్ వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ క్యాపిటల్ డబ్ల్యూ ఈజ్ గివెన్ ఇన్ గ్రామ్స్ ద ఈక్వేషన్ 4 బికమ్స్. సో మనకి కనుక ఇన్ కేస్ వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ ని గ్రామ్స్ లో ఇస్తే అంటే 1000 గ్రామ్స్ లో కనుక రాసుకున్నప్పుడు ఈక్వేషన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అంటే డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ స్మాల్ డబ్ల్యూ బై స్మాల్ ఎం ఇంటూ 1 బై క్యాపిటల్ డబ్ల్యూ బై 1000. ఆర్ దీన్నే సింప్లిఫై చేసుకుని ఎట్లా రాసుకోవచ్చు అంటే డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ స్మాల్ డబ్ల్యూ ఇంటూ 1000 బై స్మాల్ ఎం ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ. దీని ఈక్వేషన్ 6 అనేసి రిప్రజెంట్ చేసుకుంటున్నాం. దిస్ ఈజ్ ద ఫైనల్ ఎక్స్ప్రెషన్. therefore m is equal to, సో మనకి ఇందాక వచ్చిన ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ నుంచి మనకి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ రాసుకోవాలి అంటే స్మాల్ m వాల్యూని ఎట్లా రాసుకోవచ్చు, స్మాల్ m is equal to kb ఇంటూ స్మాల్ w ఇంటూ 1000 బై డెల్టా t ఇంటూ క్యాపిటల్ w. దీన్ని ఈక్వేషన్ 7 అనేసి రిప్రజెంట్ చేసుకుంటున్నాం. సో ఇట్లా మనకి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మనము by using elevation in boiling point. సో అప్పుడు ఈ ఈక్వేషన్ లో టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వేర్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, కేబీ ఈజ్ ఈక్వల్ టు మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్ పర్ కేజీ ఆఫ్ ది సాల్వెంట్, స్మాల్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ గ్రామ్స్, క్యాపిటల్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్, స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు molecular weight of the solute. The value of kb can be calculated from the expression. సో ఇక్కడ మనకి టర్మ్స్ అన్ని తెలిసాయి. కే అనేది ఏమనుకుంటున్నాం, కాన్స్టెంట్ అని రిప్రజెంట్ చేసుకుంటున్నాం కదా. సో ఆ కాన్స్టెంట్ వాల్యూ ఎట్లా వస్తుంది అంటే ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అదేంటి అంటే కేబీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ టీబీ స్క్వేర్ బై 1000 ఇంటూ ఎల్బి. దీన్ని ఈక్వేషన్ 8 అనేసి రిప్రజెంట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ లో టర్మ్స్ ఏంటి అంటే వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు గ్యాస్ కాన్స్టెంట్, టీబీ ఈజ్ ఈక్వల్ టు బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్ ఆన్ అబ్సల్యూట్ స్కేల్, ఎల్వి ఈజ్ ఈక్వల్ టు లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ పర్ గ్రామ్ ఆఫ్ ది సాల్వెంట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ ఏ కాలిగేటివ్ ప్రాపర్టీ. సో ఇప్పుడు మనం ఏం చెప్పాలి అంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేది కాలిగేటివ్ ప్రాపర్టీ అనేసి ప్రూవ్ చేయాలి. సో దానికోసం ఏం తీసుకుంటున్నాము అంటే ఎక్స్ప్రెషన్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ మొలాలిటీ ఆఫ్ ది సొల్యూషన్ అనేది తీసుకుంటున్నాం మనకి ఇందాక వచ్చిన డెరివేషన్ నుంచి. సో దీని నుంచి మనకి ఏం తెలుస్తుంది అంటే ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ద ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ డిపెండ్స్ ఓన్లీ అపాన్ ది మొలాలిటీ ఆఫ్ ది సొల్యూషన్, దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ డిజాల్వ్డ్ పర్ 1000 grams of the solvent and is independent of the nature of the solute. Hence, elevation in boiling point is a colligative property. సో మనకి ఈక్వేషన్ నుంచి ఏం తెలుస్తుంది అంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంది, ఓన్లీ ఆన్ ది మొలాలిటీ ఆఫ్ ది సొల్యూషన్, మొలాలిటీ ఆఫ్ ది సొల్యూషన్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంది అని చెప్తున్నాం. సో మొలాలిటీ అంటే మనం ఏం చెప్తున్నాము, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ పర్ 1 kg ఆఫ్ ది సాల్వెంట్ అనేసి చెప్తున్నాము. సో అంటే మనకి ఇక్కడ ఏం చెప్తాము, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంది అండ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది సొల్యూట్ అని చెప్తున్నాం. సో కాలిగేటివ్ ప్రాపర్టీ యొక్క నేచర్ ఏంటి అంటే ఓన్లీ it depends on number of moles of the solute and independent of the nature of the solute అనేసి చెప్తున్నాం కదా. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేది కాలిగేటివ్ ప్రాపర్టీ అనేసి చెప్తాం. నెక్స్ట్ వన్ డిటర్మినేషన్ ఆఫ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. సో ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ని ఎలా డిటర్మైన్ చేయొచ్చు ఏంటి అనేది చూద్దాం. సో ఇలా డిటర్మైన్ చేయడానికి మనకి
నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్న మనం ఇక్కడ ఓన్లీ 2 మెథడ్స్ని డిస్కస్ చేసుకుంటాం. సెవరల్ మెథడ్స్ హ్యావ్ బీన్ డివైజ్డ్ ఫర్ డిటర్మైనింగ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ dilute solutions. The essential features of each method is to avoid superheating of the solvent or the solution at the boiling point. సో నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ని డిటర్మైన్ చేసుకోవాలి అంటే. సో ఏ మెథడ్ తీసుకున్నా కూడా దానిలో మెయిన్ ఫీచర్ ఏంటి అంటే, ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చి టు అవాయిడ్ సూపర్ హీటింగ్ ని అవాయిడ్ చేయడం. అది సాల్వెంటే కానివ్వండి లేదంటే సొల్యూషన్ కానీ ఏది తీసుకుంటే దానికి సూపర్ హీటింగ్ ని అవాయిడ్ చేయడం అనేది మెయిన్ పాయింట్. సో ఫస్ట్ మెథడ్ చూద్దాము. ఫస్ట్ది ఏంటి అంటే ఇక్కడ మనకి ల్యాండ్స్బర్గర్స్ మెథడ్. సో ల్యాండ్బర్గర్స్ మెథడ్ గురించి ఫస్ట్ ఇక్కడ చూద్దాం ఏంటి అనేది. ద ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ దిస్ మెథడ్ ఈస్ ద హీటింగ్ ఆఫ్ ది సాల్వెంట్ ఆర్ ద సొల్యూషన్ బై పాసింగ్ ద హాట్ వేపర్స్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ ఇంటూ ఇట్. సో ఇక్కడ ఏంటి అంటే ఈ మెథడ్లో మనము ఫస్ట్ చేసేది ఏంటి అంటే సాల్వెంట్ కానీ లేదంటే సొల్యూషన్ని హీట్ చేస్తామంటే. ఎలా హీట్ చేస్తున్నాము అంటే బై పాసింగ్ హాట్ వేపర్స్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ని తీసుకుని దాన్ని హీట్ చేసి దాని యొక్క హాట్ వేపర్స్ని మనం సాల్వెంట్ తీసుకుంటే సాల్వెంట్లోనికి లేదా సొల్యూషన్ తీసుకుంటే సొల్యూషన్లోనికి పాస్ చేసి వాటిని హీట్ చేస్తాం. ద హాట్ వేపర్స్ కండెన్స్ అండ్ లాస్ దేర్ లేటెంట్ హీట్ టు ద సాల్వెంట్ ఆర్ సొల్యూషన్ టు బి హీటెడ్. సో హాట్ వేపర్స్ అనేవి ఏమవుతాయి అంటే మనకి ఇక్కడ పాస్ చేసినవి తర్వాత కండెన్స్ అయ్యి లేటెంట్ హీట్ అవి లాస్ అవుతాయి అనమాట. సాల్వెంట్ ఆర్ సొల్యూషన్ టు బి హీటెడ్. Thus, liquid is heated slowly and steadily without any danger of superheating. సో అక్కడ మనం తీసుకున్న లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని స్లోగా హీట్ చేస్తాం అనమాట. సూపర్ హీటింగ్ డేంజర్ని అవాయిడ్ చేసుకుంటాం. స్లో అండ్ స్టడీగా హీట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సూపర్ హీటింగ్ అనేది జరగదు కాబట్టి ఆ సూపర్ హీటింగ్ అయ్యే డేంజర్ని అవాయిడ్ చేసుకుని మనము తీసుకున్న లిక్విడ్ ఏదైతే ఉందో సాల్వెంట్ అయితే సాల్వెంట్, సొల్యూషన్ అయితే సొల్యూషన్ని ఈ హాట్ వేపర్స్ని స్లోగా పాస్ చేసుకుంటూ హీట్ చేస్తాం. Apparatus. The apparatus consists of first one, a conical flask in which pure solvent is heated to boiling to give a steady stream of vapor for heating the solvent or the solution taken in the main apparatus. సో ఈ మెథడ్లో ఉన్న యాపరేటస్ గురించి డిస్క్రైబ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఏముంటుందని చెప్తున్నా, ఒక కోనికల్ ఫ్లాస్క్ ఉంటుంది అంటారు. దాంట్లో మనం ఏం తీసుకుంటున్నాం అంటే ప్యూర్ సాల్వెంట్ని తీసుకుంటున్నాం. ప్యూర్ సాల్వెంట్ తీసుకుని దాన్ని హీట్ చేస్తాం అనమాట టు బాయిలింగ్. అంటే దాని నుంచి వేపర్స్ వచ్చేలాగా దాన్ని మనము హీట్ చేసుకుంటాం. టు గివ్ ఏ స్టడీ స్ట్రీమ్ ఆఫ్ వేపర్ ఫర్ హీటింగ్ ద సాల్వెంట్ ఆర్ ద సొల్యూషన్ టేకెన్ ఇన్ ద మెయిన్ యాపరేటస్. సో ఈ ప్యూర్ సాల్వెంట్ని కోనికల్ ఫ్లాస్క్లో తీసుకుని హీట్ చేసి ఏం ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తున్నాము మనము అంటే స్టడీ స్ట్రీమ్ ఆఫ్ వేపర్స్, ఒక స్ట్రీమ్ ఆఫ్ వేపర్స్ అనేవి వచ్చేలాగా మనము దాన్ని హీట్ చేస్తున్నాము. సో ఆ వేపర్స్ని పంపించే మనము ఆ మెయిన్ ఆపరేటర్స్లో తీసుకున్న సాల్వెంట్ కానీ లేదంటే సొల్యూషన్ కానీ హీట్ చేసుకుంటాము. సెకండ్ వన్ వచ్చి ఏ డెలివరీ ట్యూబ్ టర్మినేటింగ్ ఇంటూ ఏ రోజ్ హెడ్ ఫర్ బ్రింగింగ్ అబౌట్ యూనిఫామ్ హీటింగ్. ఇంకొకటి ఏంటి ఉంటుంది అంటే మనకి కోనికల్ ఫ్లాస్క్ నుంచి ఒక డెలివరీ ట్యూబ్ని అరేంజ్ చేసుకుంటాము. దాని చివర రోజ్ హెడ్ అనేది ఉంటుంది అనమాట. రోజ్ హెడ్ ఎందుకు అంటే ఫర్ బ్రింగింగ్ అబౌట్ యూనిఫామ్ హీటింగ్. సో ఆ వేపర్స్ అన్ని ఒకేసారి మనకి మెయిన్ ఆపరేటర్స్లోకి వెళ్ళి సడన్గా హీట్ అంటే సూపర్ హీటింగ్ అనేది జరగకుండా ఉండడం కోసం ఏం చేస్తున్నాం, డెలివరీ ట్యూబ్ చివర ఒక రోజ్ హెడ్ని అరేంజ్ చేసుకుంటున్నాం. రోజ్ హెడ్ అంటే ఏంటి అంటే ఒక రౌండ్ బల్బ్ లాగా ఉండి నెంబర్ ఆఫ్ హోల్స్ ఉంటాయి. సో అలా నెంబర్ ఆఫ్ హోల్స్ నుంచి వేపర్స్ ఎట్ ఏ టైం ఒకేసారి రాకుండా అలా పాస్ అవడం వల్ల ఏమవుతుంది ఇక్కడ అంటే యూనిఫామ్ హీటింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి an inner graduated bulbed tube provided with a hole H in the side. The delivery tube B and the thermometer T are fitted into this tube. ఇంకో ఏముంటుంది అంటే ఇన్నర్ గ్రాడ్యుయేటెడ్ బల్బ్డ్ ట్యూబ్ ఉంటుంది. దానికి పక్కన ఒక హోల్ హెచ్ అనేది ఉంటుంది సైడ్న. డెలివరీ ట్యూబ్ బి ఇంకా థర్మోమీటర్ టీ రెండు కూడా మనము ఈ ఇన్నర్ గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్లోకి ఫిట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి అన్ అవుటర్ జాకెట్ ఇన్ విచ్ ఇన్నర్ బాయిలింగ్ ట్యూబ్ ఈజ్ ఎన్క్లోజ్డ్. ఇంకొక అవుటర్ జాకెట్ అనేది ఉంటుంది. ఈ ఇన్నర్ ట్యూబ్ ఏవైతే మనం ఇవన్నీ థర్మోమీటరును డెలివరీ ట్యూబ్ ఇవన్నీ పెట్టుకున్నామో దాన్ని ఆ జాకెట్లో ఎన్క్లోజ్ చేసుకుంటున్నాం అవుటర్ జాకెట్లో. సో ఎందుకు యూజ్ అవుతుంది అవుటర్ జాకెట్ అంటే ఇట్ సర్వ్స్ టు రిసీవ్ any uncondensed vapors of the solvent coming out of the hole H. అది ఏం చేస్తుందంట
ఏదైనా ఇంకా అన్కండెన్స్డ్ వేపర్స్ ఏమైనా రిలీజ్ అయితే సాల్వెంట్ నుంచి, సో ఈ ఇన్నర్ గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్కి పక్కన ఒక హోల్ హెచ్ అనేది ఉంటుంది అని చెప్పాం కదా, హోల్ హెచ్ అనేది, ఆ హోల్ నుంచి ఏమైనా అన్కండెన్స్డ్ వేపర్స్ కనుక బయటకు వస్తే వాటిని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ప్రివెంటింగ్ లాస్ ఆఫ్ హీట్ డ్యూ టు రేడియేషన్ ఫ్రమ్ ది ఇన్నర్ ట్యూబ్. ఇంకా ఏం చేస్తుంది అంటే హీట్ అనేది లాస్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. ఎందుకు హీట్ లాస్ అవ్వకుండా అంటే డ్యూ టు రేడియేషన్ ఫ్రమ్ ది ఇన్నర్ ట్యూబ్. ఇన్నర్ ట్యూబ్ అనేది హీట్ అవుతూ ఉంటుంది కదా, దాని నుంచి వచ్చే రేడియేషన్స్ అనేవి వల్ల మనకి ఇక్కడ హీట్ లాస్ అనేది జరగకుండా ఇది హెల్ప్ చేస్తుంది. ఇంకా ద లోవర్ పార్ట్ ఆఫ్ ది అవుటర్ జాకెట్ ఈస్ కనెక్టెడ్ టు ఏ కండెన్సర్. సో ఈ లోవర్ పార్ట్ ఆఫ్ ది జాకెట్ ని మళ్ళీ ఇంటర్న్ దేనికి కనెక్ట్ చేసుకుంటున్నాం, మనము ఒక కండెన్సర్ కి కనెక్ట్ చేసుకుంటాము. సో దిస్ ఈస్ ద apparatus డయాగ్రామ్, ల్యాండ్బర్గర్స్ బాయిలింగ్ పాయింట్ apparatus. మనం ఆల్రెడీ ఇప్పుడు ఈ apparatus లో పార్ట్స్ గురించి చెప్పేసుకున్నాము. అది ఏంటి అంటే ఫస్ట్ వచ్చి కోనికల్ ఫ్లాస్క్ అని చెప్పుకున్నాము. ఇది కోనికల్ ఫ్లాస్క్. దీనిలో ప్యూర్ సాల్వెంట్ తీసుకుంటున్నాము. ఈ ప్యూర్ సాల్వెంట్ ని హీట్ చేస్తున్నాము వేపర్స్ వచ్చేంత వరకు. ఆ వచ్చిన వేపర్స్ ఏం చేస్తున్నాము, రెండోది డెలివరీ ట్యూబ్ అనుకున్నాం కదా, దిస్ ఈజ్ ద డెలివరీ ట్యూబ్. ఈ చివర ఇది బల్బ్ లాగా రౌండ్ గా ఉన్నది రోజ్ హెడ్, దీనికి నెంబర్ ఆఫ్ హోల్స్ ఉంటాయి. సో ఈ డెలివరీ ట్యూబ్ నుంచి మనము ఈ సాల్వెంట్ వేపర్స్ ని పాస్ చేస్తున్నాం ఇన్నర్ గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్ లోకి. రోజ్ హెడ్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి బయటికి ఇట్లాగా నెంబర్ ఆఫ్ హోల్స్ నుంచి బయటికి రావడం వల్ల యూనిఫామ్ హీటింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఇన్నర్ గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్ అన్నాం కదా, ఈ ఇన్నర్ గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్ కి లో మనము సాల్వెంట్ తీసుకుంటాము, లేదంటే సొల్యూషన్ కూడా తీసుకుంటాము. తీసుకుని హీటింగ్ అనేది చేస్తాము. ఈ ఇన్నర్ గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్ లోని డెలివరీ ట్యూబ్ ఇక్కడ ఒక బెక్మెన్స్ థర్మోమీటర్ ని ఫిట్ చేసుకున్నాము. దీనికి సైడ్ హెచ్ అనే హోల్ ఉంటుందని చెప్తున్నారు కదా, ఇది హెచ్ అనే హోల్. ఏదైనా అన్కండెన్స్డ్ వేపర్స్ ఏమైనా ఉంటే అవి మనకి హోల్ నుంచి బయటకు వస్తాయి. నెక్స్ట్ దిస్ ఈస్ ద అవుటర్ జాకెట్. ఈ అవుటర్ జాకెట్ మనకి మళ్ళీ ఇంటర్న్ కండెన్సర్ కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట ఇట్లా. సో ఈ పక్కన ఇంకొక ట్యూబ్ ఉంది కదా మనకి కొనికల్ ఫ్లాస్క్ లో ఎక్స్ట్రాగా, అది ఏంటంటే జస్ట్ సేఫ్టీ ట్యూబ్, పంపింగ్ అట్లాంటివి ఏం జరగకుండా ఉండడం కోసం ఒక సేఫ్టీ ట్యూబ్ ని అరేంజ్ చేసుకున్నాం. సో దిస్ ఈస్ ద apparatus ఫర్ ల్యాండ్బర్గర్స్ మెథడ్. నెక్స్ట్ ఇప్పుడు వర్కింగ్ ఏంటో చూద్దాం. A small amount of the solvent is taken in the inner graduated tube. Vapors of the boiling solvent are passed from the conical flask to the inner tube till the solvent in the inner tube boils, which is indicated by the constant temperature on the thermometer T. సో ఫస్ట్ ఏం చేస్తున్నాము మనము అంటే ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ ది సాల్వెంట్ ని ఇన్నర్ గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్ లోకి తీసుకుంటున్నాం. తీసుకుని దాన్ని హీట్ చేస్తున్నాం. ఎలా హీట్ చేస్తున్నాము అంటే మనం ఆల్రెడీ కోనికల్ ఫ్లాస్క్ లో ప్యూర్ సాల్వెంట్ తీసుకుని హీట్ చేసి వేపర్స్ అనేవి వచ్చేలాగా చూసుకుంటున్నాం కదా, అరేంజ్ చేసుకున్నాం. ఆ వేపర్స్ ఆఫ్ ది సాల్వెంట్ ని పాస్ చేసుకుని కోనికల్ ఫ్లాస్క్ నుంచి వచ్చిన వేపర్స్ ని ఇన్నర్ గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్ లో ఉన్న సాల్వెంట్ ని హీట్ చేస్తున్నాం. చేసినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో అది ఎలా, దేని ద్వారా తెలుస్తుంది మనకి అంటే ఆ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ కి రీచ్ అవుతుంది. అది మనకి థర్మోమీటర్ నుంచి డైరెక్ట్ గా రీడింగ్ అనేది కనిపిస్తుంది, కాన్స్టెంట్ టెంపరేచర్ రీచ్ అయినట్టు. దాన్ని ఏ లెటర్ తో రిప్రజెంట్ చేసుకుంటున్నాము అంటే థర్మోమీటర్ ని టీ అనుకున్నాం కదా, కాన్స్టెంట్ టెంపరేచర్ రీచ్ అవుతుంది అని చెప్తున్నాం. దిస్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ అండ్ ఇస్ రికార్డెడ్ యాజ్ T0. సో ఆ కాన్స్టెంట్ టెంపరేచర్ ని మనం ఎలా కన్సిడర్ చేసుకుంటున్నాము అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది సాల్వెంట్ అనేసి కన్సిడర్ చేసుకుంటున్నాము. దాన్ని ఎలా నోట్ చేసుకుంటున్నాం అంటే T0 అనేసి రికార్డ్ చేసుకుంటున్నాం. దస్ అన్కండెన్స్డ్ వేపర్స్ ఆఫ్ ది solvent pass out of the tube through the hole H into the outer jacket and then to the condenser. సో ఇంకా అన్కండెన్స్డ్ వేపర్స్ ఏమైనా మిగిలితే సాల్వెంట్వి అవి ఏమవుతాయి, మనకి పక్కనున్న హోల్ హెచ్ నుంచి సైడ్న హోల్ హెచ్ అనేది ఇన్నర్ గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్ ఉంటుందని చెప్పాం కదా, ఆ హోల్ హెచ్ నుంచి అవుటర్ జాకెట్లోకి వెళ్ళిపోతే ఆ వేపర్స్ అన్నీ కూడా మళ్ళీ ఇంటర్న్ మనం అక్కడ కండెన్సర్కి కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి కండెన్సర్లోకి వెళ్తాయి అనమాట. ద సప్లై ఆఫ్ ది వేపర్స్ ఈస్ టెంపరరీలీ కట్ ఆఫ్ అండ్ ఏ నోన్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ ఈస్ యాడెడ్ ఇన్ టు ద గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్. సో ఇక్కడ మనకి ఈ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది సాల్వెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే టెంపరరీగా సాల్వెంట్ వేపర్స్ ని పాస్ చేయడం సాల్వెంట్ లోకి ఆపి నోన్ అమౌంట్ ఆఫ్ ది సొల్యూట్ ని యాడ్ చేసుకుంటాం ఇన్నర్ గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్ లోకి. యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తాము అంటే సప్లై ఆఫ్ వేపర్స్ ఫ్రమ్ ది కోనికల్ ఫ్లాస్క్ ఈజ్ రీఅజ్యూమ్డ్ అండ్ కంటిన్యూడ్ టిల్ ద టెంపరేచర్ అగైన్ బికమ్స్ కాన్స్టెంట్. సో సొల్యూట్ని యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాము అంటే కోనికల్ ఫ్లాస్క్ నుంచి మళ్ళీ వేపర్స్ని పాస్ చేసి
హీట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాం. ఆ హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ని రీచ్ అవుతుంది. దిస్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్ అండ్ హెన్స్ నోటెడ్ యాజ్ టీ. ఇదేంటి అంటే మనకి బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్ అవుతుంది. దాన్ని మనము టీ అనే లెటర్ తోటి రిప్రజెంట్ చేసుకుంటున్నాం, నోట్ చేసుకుంటున్నాం. The difference of the two temperatures T minus T naught gives elevation in boiling point delta T. సో ఇప్పుడు ఈ రెండు టెంపరేచర్స్ యొక్క డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఏమి ఇస్తుంది అంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఇస్తుంది. దాన్ని ఎలా రిప్రజెంట్ చేసుకుంటున్నాం అంటే డెల్టా T అనేసి రిప్రజెంట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్. ద సాల్వెంట్ వేపర్ సప్లై ఈజ్ కట్ ఆఫ్. Thermometer and rose head are raised out of the solution and volume of the solution is read directly from the graduated tube. So concentration of the solution determine చేసుకోవడం కోసం మనం ఏం చేస్తున్నాము అంటే సాల్వెంట్ వేపర్స్ ని సప్లై చేసేది ఆపేస్తాం అనమాట. కొంచెం ఆపేసి ఏం చేస్తున్నాము థర్మోమీటర్ ని రోజ్ హెడ్ ని సొల్యూషన్ నుంచి బయటకు తీసేస్తున్నాం. తీసేసి ఆ సొల్యూషన్ యొక్క వాల్యూమ్ ఎంత ఉంది ఏంటి అనేది డైరెక్ట్ గా మనము గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్ నుంచి మెజర్ చేసుకుంటాము. ద డెన్సిటీ ఆఫ్ ది సొల్యూషన్ ఇస్ డిటర్మైన్డ్ ఎక్స్పెరిమెంటల్లీ. వాల్యూమ్ తెలిసింది, ఇంకా డెన్సిటీ ఆఫ్ ది సొల్యూషన్ ని ఎక్స్పెరిమెంట్ ద్వారా డిటర్మైన్ చేసుకుంటాం. ద ప్రొడక్ట్ ఆఫ్ ది వాల్యూమ్ అండ్ డెన్సిటీ గివ్స్ వెయిట్ ఆఫ్ ది సొల్యూషన్. సో ఆ డెన్సిటీ ఇంకా వాల్యూమ్ నుంచి మనకి ఏం తెలుస్తుంది అంటే రెండింటి యొక్క ప్రొడక్ట్ మనకి వెయిట్ ఆఫ్ ది సొల్యూషన్ ఇస్తుంది. సిన్స్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ ఈస్ ఆల్రెడీ నోన్, ద వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్. సో సొల్యూషన్ వెయిట్ తెలుసు, సొల్యూట్ వెయిట్ కూడా మనకి తెలుసు, ఎందుకంటే నోన్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్నే మనం యాడ్ చేసుకుంటాం కాబట్టి సొల్యూట్ వెయిట్ తెలుసు, సొల్యూషన్ వెయిట్ తెలిస్తే ఆ రెండింటి నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, సాల్వెంట్ యొక్క వెయిట్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. వీ కెన్ డిటర్మైన్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది రిలేషన్. సో ఆ వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ ఇవన్నీ తెలిస్తే మనకి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ ని ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ ద రిలేషన్ స్మాల్ m is equal to 1000 into kb into small w by డెల్టా టీ ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ. ఈ రిలేషన్ ని యూజ్ చేసుకుని మనము మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చి క్వార్టరల్స్ మెథడ్. Quaterals devised a method in which temperatures were measured above the surface of the liquid, thereby eliminating the chance of any error due to hydrostatic pressure of the liquid column. సో ల్యాండ్బర్గర్స్ మెథడ్ని మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఆల్రెడీ. దాన్ని యూజ్ చేసి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ని మెజర్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం కదా. ఆ మెథడ్లో ఉన్న మళ్ళీ సెకండ్ మెథడ్ని ఇన్వెంట్ చేసుకున్నారు. ఏంటి, ఎవరు చేశారు, ప్రపోజ్ చేశారు ఈ మెథడ్ అంటే క్వార్టరల్స్ అనే సైంటిస్ట్ డివైజ్ చేశారు ఒక మెథడ్ని. సో ఎందుకు అంటే ల్యాండ్బర్గర్స్ మెథడ్లో దెర్ ఈస్ ఏ లిటిల్ ఛాన్స్ ఆఫ్ సూపర్ హీటింగ్ అనేది ఉండొచ్చు. అక్కడ మేబీ అక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఆ థర్మోమీటర్ని అవన్నీ కూడా విత్ ఇన్ ద లిక్విడ్లో పెడుతున్నాం కాబట్టి ఏమవుతుంది అంటే సమ్ టైమ్స్ సూపర్ హీటింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ 0.1 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది సూపర్ హీటింగ్ అవుతుంది అనేసి దాన్ని కూడా అవాయిడ్ చేయడం కోసం మనం ఇక్కడ సెకండ్ మెథడ్ని డివైజ్ చేసుకున్నాం. సో ఆ సెకండ్ మెథడ్ని లో ఏం చేస్తారు అంటే టెంపరేచర్స్ని ఎలా మెజర్ చేస్తారు అంటే అబోవ్ ద సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్, జస్ట్ లిక్విడ్ సర్ఫేస్ మీద మాత్రమే టెంపరేచర్స్ని మనము మెజర్ చేసుకుంటాం. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకు అక్కడ ఎర్రర్ వచ్చే ఛాన్స్ని మనము ఎలిమినేట్ చేసుకుంటున్నాం. దేనివల్ల రావచ్చు ఎర్రర్ అంటే హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఆఫ్ ది లిక్విడ్ కాలమ్, దాని నుంచి వచ్చే ఎర్రర్ని కూడా మనం ఇక్కడ రెడ్యూస్ చేసుకుంటున్నాం అనమాట బై మెజరింగ్ ద టెంపరేచర్ ఎట్ ది సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్. సో క్వార్టరల్స్ ఆపరేటర్స్లో మరి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. క్వార్టరల్స్ ఆపరేటర్స్ కన్సిస్ట్ ఆఫ్ ఫస్ట్ వన్ ఏ గ్రాడ్యుయేటెడ్ బాయిలింగ్ ట్యూబ్ కంటైనింగ్ సాల్వెంట్ ఆర్ సొల్యూషన్. ఇందులో ఏంటి అంటే ఫస్ట్ ఆపరేటర్స్ వచ్చి గ్రాడ్యుయేటెడ్ బాయిలింగ్ ట్యూబ్ ఉంటుంది, దాంట్లోనే మనము సాల్వెంట్ అయితే సాల్వెంట్, సొల్యూషన్ అయితే సొల్యూషన్ ని తీసుకుంటాము. నెక్స్ట్ సెకండ్ వచ్చి a condenser ఉంటుంది which is fitted in the side tube of the main graduated tube. The condenser returns the vaporized solvent to the boiling tube. సో కండెన్సర్ని ఫిట్ చేసుకుంటాము. మెయిన్ ఆపరేటర్స్కి సైడ్ ట్యూబ్లో ఒక కండెన్సర్ని ఫిట్ చేస్తాము. కండెన్సర్ ఏం చేస్తుంది అంటే వేపరైజ్డ్ సాల్వెంట్ని మళ్ళీ తిరిగి బాయిలింగ్ ట్యూబ్లోకి పంపేలాగా చూస్తుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి థర్మోమీటర్ ఉంటుంది. థర్మోమీటర్ రీడింగ్ టు 0.01 కెల్విన్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ గ్లాస్ హుడ్. థర్మోమీటర్ని కూడా మనము ఇందులో ఫిట్ చేసుకుని ఉంటాము. నెక్స్ట్ వచ్చి ఫోర్త్ది ఏ స్మాల్ ఇన్వర్టెడ్ ఫన్నెల్ విత్ ఏ నారో స్టెమ్ which branches into 2 or 3 jets at the top, which in turn surrounded the
లోవర్ పోర్షన్ ఆఫ్ ది థర్మోమీటర్. ఇంకొకటి ఏం తీసుకుంటున్నామంటే ఇన్వర్టెడ్ ఫన్నెల్ తీసుకుంటాము. స్మాల్ ఇన్వర్టెడ్ ఫన్నెల్, దానికి నారో స్టెమ్ అనేది ఉంటుంది. కింద వచ్చేసరికి 3 బ్రాంచెస్ కింద ఉంటుంది అనమాట. 3 జెట్స్ అంటాం వాటిని. 2 or 3 జెట్స్ ఎట్ ది టాప్ విచ్ ఇన్ టర్న్స్ అరౌండ్ ద లోవర్ పోర్షన్ ఆఫ్ ది థర్మోమీటర్. అది ఏం చేస్తుంది అంటే లోవర్ పోర్షన్ ఆఫ్ ది థర్మోమీటర్ ని సరౌండ్ అయి ఉంటాయి ఆ 3 జెట్స్ అనేవి. దిస్ ఈస్ ద ఆపరేటర్స్, క్వార్టర్స్ బాయిలింగ్ పాయింట్ ఆపరేటర్స్. మనం ఇప్పుడు చెప్పుకున్న బాయిలింగ్ ట్యూబ్ ఇది. దీంట్లో మనము దేని బాయిలింగ్ పాయింట్ అయితే మెజర్ చేయాలనుకుంటున్నామో, సాల్వెంట్ అయితే సాల్వెంట్, సొల్యూషన్ అయితే సొల్యూషన్ తీసుకుని హీట్ చేసుకుంటాము. దీనికి సైడ్ ట్యూబ్ లో కండెన్సర్ ఉంటుంది అని చెప్పాం కదా, దిస్ ఇస్ ద కండెన్సర్. ఇంకా థర్మోమీటర్ ఫిట్ చేసుకుని ఉంటాం అన్నాం కదా, దిస్ ఈస్ ద థర్మోమీటర్. ఇది ఇన్వర్టెడ్ ఫన్నెల్. ఈ ఫన్నెల్ కి టాప్ లో ఇలాగా 3 జెట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఈ 3 జెట్స్ కూడా మనకి ఎక్కడ సరౌండ్ అయి ఉన్నాయి అంటే థర్మోమీటర్ యొక్క చివరన సరౌండ్ అయి ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ వర్కింగ్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే సాల్వెంట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద బాయిలింగ్ ట్యూబ్ హ్యావింగ్ ఏ ఫ్యూ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ది porous part below the mouth of the funnel. The tube is heated on a small flame. As the solvent starts boiling, solvent vapors arising from the fragments of the porous part pump the boiling tube into the narrow stem. Thus, a mixture of solvent vapor and boiling liquid is continuously sprayed around the thermometer bulb. ఫస్ట్ మనం ఇక్కడ తీసుకున్న బాయిలింగ్ ట్యూబ్ లో ఏం తీసుకుంటున్నాము అంటే సాల్వెంట్ తీసుకుంటున్నాము. ఈ తీసుకున్న బాయిలింగ్ ట్యూబ్ లో ఏంటి అంటే కింద అడుగున మనకి కొన్ని పోరస్ పార్ట్స్ వేసుకుంటాం, ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ది పోరస్ పార్ట్, అంటే బంపింగ్ అనేది జరగకుండా ఉండడం కోసము. అవి ఎక్కడ ఉంటాయంటే బిలో ద మౌత్ ఆఫ్ ది ఫన్నెల్, ఫన్నెల్ కంటే కింద అరేంజ్ చేసుకున్నాము. ద ట్యూబ్ ఈస్ హీటెడ్ ఆన్ ఏ స్మాల్ ఫ్లేమ్. సో అలా తీసుకుని సాల్వెంట్ తీసుకున్న తర్వాత ట్యూబ్ ని స్మాల్ ఫ్లేమ్ లో హీట్ చేసుకుంటున్నాము. సాల్వెంట్ బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతాయంటే సాల్వెంట్ వేపర్స్ అరైజింగ్ ఫ్రమ్ ది ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ది పోరస్ పార్ట్ పంప్ ద బాయిలింగ్ ట్యూబ్ ఇంటూ ద నారో స్టెమ్. సో ఏం చేస్తున్నాయి అంటే ఆ బబుల్స్, ఆ వేపర్స్ అనేవి మనకి సాల్వెంట్ బాయిలింగ్ స్టార్ట్ అయినప్పుడు సాల్వెంట్ వేపర్స్ అనేవి ఆ పోరస్ పార్ట్ నుంచి పైకి వెళ్ళి ఆ బాయిలింగ్ ట్యూబ్ లోకి నారో స్టెమ్ లోకి వెళ్తాయి అనమాట. సో thus a mixture of solvent vapor and boiling liquid is continuously sprayed around the thermometer bulb. సో థర్మోమీటర్ బల్బ్ చుట్టూ కూడా ఎప్పుడు మనకి మిక్సర్ ఆఫ్ సాల్వెంట్ వేపర్ ఇంకా బాయిలింగ్ లిక్విడ్ రెండు కూడా దాని చుట్టూ స్ప్రే అవుతూ ఉంటాయి అనమాట. ఇన్ దిస్ వే ద థర్మోమీటర్ బల్బ్ ఈస్ కవర్డ్ విత్ ఏ థిన్ లేయర్ ఆఫ్ బాయిలింగ్ లిక్విడ్. సో అలా కంటిన్యూస్ గా ఫ్లో అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే థర్మోమీటర్ బల్బ్ అనేది ఒక థిన్ లేయర్ ఆఫ్ బాయిలింగ్ లిక్విడ్ తో కవర్ అయినట్టు ఉంటుంది. దిస్ ఎన్షూర్స్ దట్ ద టెంపరేచర్ రీడింగ్ ఈస్ ఎగ్జాక్ట్లీ దట్ ఆఫ్ ది బాయిలింగ్ లిక్విడ్ అండ్ దట్ సూపర్ హీటింగ్ ఈస్ మినిమం. సో ఎప్పుడు కూడా థర్మోమీటర్ బల్బ్ చుట్టూ కూడా ఒక థిన్ లేయర్ ఆఫ్ బాయిలింగ్ లిక్విడ్ కవర్ అయి ఉంటుంది కాబట్టి మనకు దాని నుంచి వచ్చే టెంపరేచర్ అనేది ఎగ్జాక్ట్ గా దేని టెంపరేచర్ అవుతుంది అంటే మనం ఏదైతే లిక్విడ్ తీసుకున్నామో ఆ లిక్విడ్ యొక్క బాయిలింగ్ టెంపరేచరే అవుతుంది. ఇంకా సూపర్ హీటింగ్ కూడా ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది అనమాట. The temperature soon becomes constant and thus recorded. This is the boiling point of the pure solvent. So ఆ టెంపరేచర్ రైజ్ అయ్యి మనకి ఒక కాన్స్టెంట్ వాల్యూని రీచ్ అవుతుంది. ఆ కాన్స్టెంట్ వాల్యూనే మనం ఎలా కన్సిడర్ చేసుకుంటున్నాము అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ అనేసి కన్సిడర్ చేసుకుందాం. Now a weighed amount of the solute is added to the solvent and boiling point of the solution is determined as that of the solvent. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది సాల్వెంట్ నోట్ చేసిన తర్వాత ఏం చేస్తాము అంటే హీటింగ్ అనేది కొంచెం స్టాప్ చేసి దానికి స్మాల్ అమౌంట్ ఆఫ్ ది సొల్యూట్ ని యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకుని మళ్ళీ అగైన్ హీటింగ్ స్టార్ట్ చేసుకుని బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్ ని డిటర్మైన్ చేసుకుంటాం. సాల్వెంట్ ఎలా అయితే డిటర్మైన్ చేసుకున్నామో అట్లాగే ద వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ ఇస్ నోటెడ్ అండ్ ఫ్రమ్ ది డెన్సిటీ ఆఫ్ ది సాల్వెంట్ ద మాస్ ఆఫ్ ది సాల్వెంట్ ప్రెసెంట్ ఇన్ ద సొల్యూషన్ కెన్ బి క్యాలిక్యులేటెడ్. సో వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ డైరెక్ట్ గా మనకి ఆ గ్రాడ్యుయేటెడ్ బాయిలింగ్ ట్యూబ్ నుంచి తెలుస్తుంది. నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ ది సొల్యూషన్ కూడా మనం ఎక్స్పెరిమెంట్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేసుకుంటాము. డెన్సిటీ ఇంకా వాల్యూమ్ తెలిసాయి అంటే దాన్ని యూస్ చేసి మనము మాస్ ఆఫ్ ది సాల్వెంట్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ అనేది తెలుస్తుంది. ఆల్రెడీ మనకి వెయిట్ ఆఫ్ ది సొల్యూట్
తెలుసు కాబట్టి వెయిట్ ఆఫ్ ది సొల్యూషన్ తెలుసు, వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ తెలుస్తుంది. సో ఇప్పుడు వీటిని యూజ్ చేసి మనము మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దస్ నౌ వీ కెన్ డిటర్మైన్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది రిలేషన్. మళ్ళీ అగైన్ మనము ఈ రిలేషన్ ని యూజ్ చేసుకుని మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. m is equal to 1000 into kb into small w by delta t into capital W. సో ఈ రిలేషన్ యూజ్ చేసుకుని మనం మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్, రిలేషన్ బిట్వీన్ ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ అండ్ relative lowering of vapor pressure. We know that delta T is equal to kb into small w into 1000 by m into capital W. సో ఇక్కడ దేనికి రిలేషన్ చెప్తున్నాము అంటే ఎలివేషన్ అండ్ బాయిలింగ్ పాయింట్ కి ఇంకా రిలేటివ్ లవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కి మధ్య రిలేషన్ చూస్తున్నాము. సో దానికోసం ఏం తీసుకుంటున్నాము అంటే ఈ రిలేషన్ ఆల్రెడీ మనకి డిటర్మైన్ చేసుకున్నాం మనం ఎలివేషన్ అండ్ బాయిలింగ్ పాయింట్ ని, ఆ రిలేషన్ తీసుకుంటున్నాము. అదేంటి అంటే డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ స్మాల్ డబ్ల్యూ ఇంటూ 1000 బై స్మాల్ ఎం ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ. దీని ఈక్వేషన్ 5 అని రిప్రజెంట్ చేస్తున్నాం. వీ నో దట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఇన్ గ్రామ్ బై మాలిక్యులర్ వెయిట్. సో నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలి అంటే మనకి ఒక ఫార్ములా తెలుసు కదా, ఏంటంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో ఆ ఫార్ములా తీసుకుంటున్నాం. therefore నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ స్మాల్ n is equal to small w by small m. ఇక్కడ స్మాల్ w is the weight of the solute, small m is the molecular weight of the solute, and number of moles of solvent capital N is equal to capital W by capital M. capital W వచ్చి ఇక్కడ మనకి weight of the solvent, capital M వచ్చి molecular weight of the solvent. సో దీని నుంచి మనకి n is equal to w by m నుంచి ఎట్లా రాసుకోవచ్చు, క్యాపిటల్ W వాల్యూ వచ్చి n ఇంటూ m అనేసి రాసుకుంటాం. Substituting the value of small w by small m and capital W in equation 5 we get. సో ఈక్వేషన్ 5 లో సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు మనము ఎట్లా రాసుకోవచ్చు అంటే డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ కేబీ ఇంటూ ఎన్ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎం, or delta T is equal to 1000 into kb by capital M into small n by capital N. సో వాల్యూస్ ని మనము సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు మనకి ఈక్వేషన్ ఇట్లాగా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే స్మాల్ n బై క్యాపిటల్ n ని ఇలాగా సెపరేట్ గా రాసుకున్నాము. దీన్ని ఈక్వేషన్ 8 అని రిప్రజెంట్ చేస్తున్నాం. నౌ అకార్డింగ్ టు రౌల్స్ లా ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ వీ నో దట్ రౌల్స్ లా నుంచి మనకి ఏం తెలుసు అంటే ఈ రిలేషన్ తెలుసు కదా, డెల్టా పి బై పీ నాట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే మనము ఈ స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం ఈక్వేషన్ 8 లో. సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఇన్ ఈక్వేషన్ 8 we get delta T is equal to 1000 into kb by capital M into delta P by P naught. దీని ఈక్వేషన్ 9 అనేసి రిప్రజెంట్ చేసుకుంటున్నాం. సో అంటే ఇక్కడ n బై n వాల్యూ ప్లేస్ లో దాని ఈక్వల్ టు ఇది డెల్టా P బై P naught ఉంది కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్, రిలేషన్ బిట్వీన్ ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ అండ్ ఆస్మాటిక్ ప్రెజర్. ఇప్పుడు ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ కి ఇంకా ఆస్మాటిక్ ప్రెజర్ కి మధ్య రిలేషన్ ఏంటి అని తీసుకుంటే ఏంటో చూద్దాము. ఫర్ n moles of solute dissolved in v liter of solution the Van Hoff equation for dilute solutions is. సో n moles of solute తీసుకుని v liter of solution లో డిజాల్వ్ చేసుకున్నామని అనుకుంటే Van Hoff ఈక్వేషన్ డైల్యూట్ సొల్యూషన్స్ నుంచి మనకి ఏంటి రిలేషన్ తెలుసు అంటే πv is equal to nRT or n is equal to πv by RT. సో ఈ రిలేషన్ నుంచి n వాల్యూ రాసుకున్నాము. ఫర్దర్ we know that delta T is equal to kb into small w into 1000 by small m into capital W. So delta T is equal to 1000 into kb by capital W into n small n. ఎందుకని ఇక్కడ స్మాల్ n రాసుకున్నాం అంటే మనకి తెలుసు కదా స్మాల్ n is equal to small w by small m అని. సో ఈ w by m ప్లేస్ లో n వాల్యూ రాసుకున్నాం. సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ n ఫ్రమ్ Van Hoff ఈక్వేషన్ we get. సో ఇప్పుడు n వాల్యూ ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం అంటే Van Hoff ఈక్వేషన్ నుంచి n is equal to రాసుకున్నాం కదా, ఆ వాల్యూని తీసుకొచ్చి ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అప్పుడు ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది అంటే డెల్టా T is equal to 1000 into kb by capital W into 5v by RT. Delta T is equal to 1000 into kb into 5v by W into RT. సో ఇది మనకి ఇట్లాగా రిలేషన్ అనేది వస్తుంది. Now since the solution is dilute, volume of solution is equal to volume of solvent. మనం ఇక్కడ dilute solutions తీసుకుంటున్నాం కాబట్టి volume of solution, volume of solvent రెండు కూడా approximately ఈక్వల్ అవుతాయి.
అప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ కేబీ ఇంటూ 5/d ఇంటూ ఆర్టీ. సో మనకి ఇక్కడ డి అనేది ఎలా వచ్చింది ఏంటి అంటే దీని ఈక్వేషన్ 10 అని రిప్రజెంట్ చేస్తున్నాం. డి ఎలా వచ్చింది అంటే క్యాపిటల్ వి బై క్యాపిటల్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకున్నామంటే 1/d అని రాసాం. ఎందుకంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమ్, మాస్ బై వాల్యూమ్ అంటున్నాం కదా, వెయిట్ బై వాల్యూమ్ అని తెలుసు. సో ఇక్కడ మనకి 1/d v బై డబ్ల్యూ కావాలి కాబట్టి దాని ప్లేస్ లో 1/d అనేసి రాసుకున్నాం, వేర్ d ఈస్ ద డెన్సిటీ ఆఫ్ ది సాల్వెంట్. నెక్స్ట్ రిఫరెన్స్ బుక్స్. First one, Unified Chemistry by O.P. Agarwal. Second one, Advanced Physical Chemistry by Atkins. Third one, Unified Chemistry by Y.R. Sharma, K. Ramarao. Thank you.